మొత్తానికి నేను అనుకున్నట్టే జరిగింది. ఏమండి, గెలిచిన వాళ్ళకి దండ వేస్తానని ఎప్పటి నుంచో అక్కడ దండ పట్టుకుని నిల్చున్నారు కదా, గెలిచొచ్చారు కదా, రండి త్వరగా వచ్చి దండేయండి. రండి. ఏమండి రండి. ఇదిగో చూడు. తులసి, మీరు కాంటెస్ట్ గెలిచారా? అవునదినా. బావగారు క్షేమంగా తిరిగి రావాలన్న నీ బలమైన కోరికే మమ్మల్ని గెలిచేలా చేసిందమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. ఇక యాక్సిడెంట్ అయిన కార్ డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు వెళ్లి ఆధారాలు సేకరించి కోర్టులో సబ్మిట్ చేస్తే అన్నయ్య రిలీజ్ అయిపోతాడు. తర్వాత ఈ 10 లక్షలు కట్టేశామంటే అన్నయ్య ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే. వినడానికి ఎంత బాగుందో కదా. జరగబోయేది కూడా అదే కీర్తి. నువ్వు ధైర్యంగా ఉండు చాలు. ఏంటే ఏమన్నా? ఆట నీదే, గెలుపు నీదేనా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగడం కాదు. వాగిన మాటని నిలబెట్టుకునేలా చూసుకుని చావాలి. ఇదేనా నువ్వు ఆడిన ఆట? ఇదేనా నువ్వు గెలిచిన గెలుపు? అది ఏదో ఫ్లోలో చెప్పేశాను బామ్మగారు. నోర్మై! క్షమించాలంట, క్షమించాలి. ఓడిపోయింది నువ్వనుకుంటున్నావా? నువ్వు కాదే, ఓడిపోయింది నేను, నా కొడుకు. దాని మెడలో దండ వేసినప్పుడు అది పొగరుగా చూసింది చూసావా? అది ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. నువ్వు పక్క నుండి కూడా గెలిపించుకోలేకపోయావు చూసావా అని అది నన్ను గేలి చేసినట్టుగా ఉందే. ఇంటికంటూ వస్తే గెలిచి డబ్బుతోనే వస్తానన్నారు. మరి ఓడెందుకొచ్చారు? నా పరువు తీయడానికా? నానా, గతం గతః. జరిగిపోయిందేదో జరిగిపోయింది. దాని గురించి ఎందుకు నాన్న? చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడామంటే వీరతిలకం గజమాల అని చెప్పి వాళ్ళని గెలిపించుకొని వచ్చారు. వెళ్ళండి ఇక్కడి నుంచే.
వెళ్ళండి. పద. చూసావా అమ్మా, నేనెంతసేపు సిద్ధుని కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటే వాడేమో హరీష్ గారిని విడిపించాలని చూస్తున్నాడు. అంతా చూస్తున్నాన్రా బసవా. దీనంతటికి కారణం నీ కొడుకు కాదు, వాణ్ణి కొంగున కట్టేసుకుని ఆడిస్తుంది చూసావా ఆ తులసి. ఆ తులసియేరా దీనంతటికి కారణం. ఇప్పటికిప్పుడు 10 లక్షలు కట్టి ఆ హరీష్ గారిని ఇంటికి తీసుకొచ్చేయాలన్నది వాళ్ళ ప్లాన్ అమ్మా. కంగారు పడకురా, వాన పడగానే మొక్క మొలవదుగా. అలాగే వాళ్ళకి 10 లక్షలు చేతికొచ్చినంత మాత్రాన వాడు యాక్సిడెంట్ కేసు నుంచి బయటపడాలి కదా. దానికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నిటినీ